హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'కోరుకున్న ప్రేమ' ఎపిసోడ్ 67. అసలు హనీతో పెళ్లి అని అర్జున్‌కి చెప్పలేదు వినయ్. ఆ విషయం తెలిస్తే ఇంకా ఎలా రియాక్ట్ అవుతాడు వాడు అన్నారు బాలాజీ గారు. ఏమో మావయ్య, వీళ్ళ పెళ్లి అయ్యేసరికి మనకి బాగానే స్ట్రెస్ ఉంటుందేమో. ఇద్దరికిద్దరు మొండివాళ్ళే. మనకెన్ని తలనొప్పులు తెస్తారో ఏంటో అని నిట్టూరుస్తాడు వినయ్. ఇక ఆ తర్వాత రోజు కూడా హనీ అర్జున్ రూమ్‌కి వెళ్ళేసరికి అతడు ఇంకా నిద్రపోతూ కనిపిస్తాడు. హనీ వెళ్ళి విండో గ్లాసెస్ ఓపెన్ చేసి కర్టెన్స్ పక్కకి అనేసరికి బయట వెలుతురు నేరుగా అర్జున్ మొహాన పడి అతడి 2 చేతులు కళ్ళకి అడ్డు పెట్టుకొని లేచి కూర్చొని 2 చేతులతో తల పట్టుకొని ఉన్నాడు. అది చూసిన హనీ మజ్జిగ గ్లాస్ అర్జున్ ముందు పెడుతుంది. అర్జున్ అందుకొని గటగటా తాగేసి థాంక్యూ హనీ అన్నాడు. నువ్వు ఫ్రెష్ అవ్వు బావా, నేను నీకోసం కాఫీ తీసుకొస్తాను అని వెళ్ళిపోతుంది హనీ. గంట తర్వాత అర్జున్ రూమ్‌కి వచ్చిన హనీ ఆఫీస్‌కి రెడీ అవుతున్న అర్జున్‌తో బావా, నువ్వు ఈవినింగ్ ఫ్రీగా ఉంటావా అని అడుగుతుంది. అర్జున్ క్వెషన్ మార్క్ ఫేస్ పెట్టి ఎందుకు హనీ అన్నాడు. నేను వచ్చేటప్పుడు నా డ్రెసెస్ ఏం తీసుకొచ్చుకోలేదు బావా. షాపింగ్‌కి వెళ్ళాలి. అన్నయ్య వదినని సాయంత్రం హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నాడు. అత్తయ్య, మావయ్య కూడా బయటికి వెళ్తున్నారంట. అందుకే నిన్ను అడుగుతున్నాను అంది. అర్జున్ సంశయిస్తూనే ఓకే, నేను ఈవినింగ్ వచ్చాక చూద్దాం అని ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు. విమల గారు హనీ అని పిలిచి ఏంటే ఇప్పటివరకు వాడితో ఏం మాట్లాడావు అని అడిగారు. బావని సాయంత్రం నన్ను బయటకి తీసుకువెళ్ళమన్నాను అత్తయ్య. బావ సరే అన్నాడు. నిజంగానా హనీ? నిజం అత్తయ్య. బయటకు వెళ్ళాక బావతో నా ప్రేమ విషయం కూడా మాట్లాడదామని అనుకుంటున్నాను. బావ రియాక్షన్ ఎలా ఉన్నా నేను యాక్సెప్ట్ చేస్తాను. అలాగే బావ ఒప్పుకునే వరకి కూడా వెయిట్ చేస్తాను అంది. ఏం కాదులే. వాడిప్పుడు వద్దన్నా కూడా ఏదో ఒకరోజు నువ్వు కావాలి అని నీ వెంట పడతాడు హనీ. నువ్వే చూడు. సరేనా అన్నారు ఆవిడ. అలాగే అత్తయ్య అని హనీ చిన్నగా నవ్వి తన రూమ్‌కి వెళ్ళిపోయి సాయంత్రం కోసం ఇప్పుడే ప్రిపరేషన్ మొదలుపెడుతుంది. సింధుకి ఎయిత్ మంత్ పడడంతో చెకప్ కోసం హాస్పిటల్‌కి వెళ్తారు. సింధు ఇంకా వినయ్. బాలాజీ, విమల గారు కూడా ఏదో ఫంక్షన్ ఉంది అని అక్కీని తీసుకొని వాళ్ళు కూడా బయటకి వెళ్ళిపోయారు. అర్జున్ ఇంటికి వచ్చేసరికి హనీ రెడీగా ఉండడంతో ఆమె మార్నింగ్ షాపింగ్ అనడం గుర్తొచ్చి 20 మినిట్స్ హనీ, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని అర్జున్ రెడీ అయ్యి కార్ తీస్తాడు. హనీ కూడా కార్‌లో కూర్చున్నాక పెద్ద మాల్‌కి తీసుకువెళ్ళి నువ్వు తీసుకో హనీ, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అని లోపల చైర్స్‌లో కూర్చున్నాడు అర్జున్. సరే బావ అని ఒక అరగంటలో హనీ తన షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని తర్వాత బిల్ కట్టడానికి వస్తుంది. అది చూసిన అర్జున్ హనీ కన్నా ముందే తన కార్డ్ ఇస్తాడు వాళ్ళకి. అయ్యో బావా, నా దగ్గర కార్డుంది. అన్నయ్య ఇచ్చాడు నాకు అంది హనీ. ఉండనివ్వు హనీ అనేసి ఆ బ్యాగ్స్ కూడా అర్జున్‌నే తీసుకువెళ్ళి కార్‌లో పెడతాడు. హనీ కూడా కార్‌లో కూర్చున్నాక ఇంటికే కదా అని అడిగాడు అర్జున్. లేదు బావ, కాస్త ఏదైనా టెంపుల్‌కి వెళ్దామా? ఇప్పుడా? అన్నాడు అర్జున్. అవును బావ, ఈవినింగ్ టైంలో కూడా బావుంది కదా! దర్శనం చేసుకొని వచ్చేద్దాం మనం. ఓకే అని టెంపుల్ దగ్గరికి వెళ్ళి నువ్వు లోపలికి వెళ్ళు అని అన్నాడు అర్జున్. నువ్వు రావా బావా? నువ్వు వెళ్ళిరా, నేను ఇక్కడే ఉంటాను అని స్టెప్స్ దగ్గర కూర్చున్నాడు అర్జున్. సరే అని ఒక్కతే వెళ్ళి బాబా దర్శనం చేసుకొని మళ్ళీ అర్జున్ వైపు వచ్చి కాసేపు కూర్చొని వెళ్దాం బావా అంది. ఓకే అని హనీ కన్నా 2 స్టెప్స్ కింద కూర్చున్నాడు అర్జున్. హనీకి ఎలా మొదలు పెట్టాలో తెలియక గుటకలు మింగుతూ బావా, ఏం జరిగినా నువ్వే చూసుకోవాలి. నువ్వున్నావు అన్న ధైర్యంతో నేను మా బావతో మాట్లాడుతున్నా. ఇక భారం అంతే నీదే అని గొంతు పెగిల్చుకొని బావా అని పిలుస్తుంది. ఆ మాట అర్జున్ చెవికి చేరనే లేదు. ఈసారి ఇంకాస్త గట్టిగా బావా అంది. చెప్పు హనీ అన్నాడు అర్జున్. అది బావా. అర్జున్ హనీ వైపు చూస్తాడు. హనీ తన డ్రెస్‌ని గట్టిగా పట్టుకొని బావా, బావా అది ఐ ఐ లవ్ యూ అంది. అర్జున్ హనీనే చూస్తున్నాడు తప్పించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఏంటి బావా, ఏం మాట్లాడట్లేదేంటి నువ్వు? ఏం చెప్పాలి మరి?
ఏం చెప్పాలి అంటే, "నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను బావ. నాలాంటోడు నీకవసరమా?" అని. "నీకేమైంది బావ?" అంది ప్రశ్నార్థకంగా హని. "నాకు ఆల్రెడీ పెళ్లయిపోయింది హనీ. నేను చిన్నప్పటి నుండి నిన్ను ప్రేమిస్తున్నాను బావ. నువ్వు అక్కతో కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటే, నేనసలు నీ జీవితంలోకి వచ్చేదాన్ని కాదు. నా ప్రేమ నాలోనే సమాధి అయిపోయేది. కానీ ఇప్పుడు నువ్వు నాకు కావాలి అనిపిస్తుంది బావ. నా ప్రేమని నీకు పంచాలి అని ఉంది. ఎందుకు హనీ నా మాట వినట్లేదు నువ్వు? నీకు నేను సెట్ అవ్వను. అక్క కూడా నువ్వు తనని ప్రేమించే అప్పుడు ఇలాగే అంది బావ. కానీ నువ్వు వదలలేదుగా తనని. ఇప్పుడు నేను కూడా అంతే బావ. నా ప్రేమని వదులుకోలేను నేను. నువ్వెన్ని చెప్పినా నేను రెండో పెళ్లి చేసుకోవడం కుదరదు హనీ" అని అక్కడి నుండి లేచి కారు వైపు నడుస్తాడు అర్జున్. హనీ కూడా అర్జున్ వెనకే నడుస్తూ "నువ్వు ఒప్పుకునే వరకు నేను నిన్ను వదలను బావా" అంది. అర్జున్ సడన్‌గా వెనక్కి తిరిగి హనీని కారు ముందు సీట్‌లో కుదేసి, "ఏంటే నన్ను చూస్తేనే వణికిపోయేదానివి? ఇంత ధైర్యం నీకెక్కడి నుండి వచ్చింది?" "హా!" అన్నాడు తన కళ్ళల్లోకి చూస్తూ. "ఏమో బావా" అంటుంది హనీ తన కళ్ళు టపటపా కొడుతూ. "నువ్వు నేననుకున్నంత అమాయకురాలివి కాదే. నువ్వేం చేసినా కూడా నేను నిన్ను పెళ్లి చేసుకోవడం అనేది చస్తే జరగదు. కాబట్టి నీ మైండ్ నుండి ఆ థాట్ తీసేయ్. అనవసరంగా నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు హనీ. నా కోపాన్ని నువ్వు బేర్ చేయలేవు" అనేసి ఆమె వైపు డోర్ క్లోజ్ చేసి, అతడు వెళ్లి డ్రైవింగ్ సీట్‌లో కూర్చొని స్టీరింగ్ అందుకుంటాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని కొత్త వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Bad Boy Love Stories. Thanks for watching my video. Bye bye. Please